ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పాత బస్టాండ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రావు ఫంక్షన్ హాల్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. శుక్రవారం రైతుల ఖాతాల్లో డబ్బులు పడడంతో రైతులు చాలా సంతోషపడ్డారు. రైతులు ఫోన్లలో డబ్బులు పంపడంతో మొబైల్ ఫోన్లు పైకి చూపిస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. కార్యక్రమానికి రైతులు మరియు మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, కోటా వీరబాబు, కంచికచర్ల మార్కెట్ యార్డు చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ జి లోబరాజు, వ్యవసాయ శాఖ ఈడీ కూటమి నాయకులు పాల్గొన్నారు. రైతులు, నాయకులు, అధికారులు ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. ప్రాజెక్ట్ చైర్మన్ గారైన కోటా వీరబాబు గారికి, వేదిక మీద ఉన్న ఉమ్మడి కూటమి ప్రభుత్వం యొక్క మండల పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, ఈ సభకు చేసిన రైతన్నలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏఓలకి, అదేవిధంగా పీడీ గారికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ మరి అడవి ఆవుల సమస్య అండి. ఇది కూడా పలుమార్లు మరి అసెంబ్లీలో స్వయంగా మాట్లాడటం జరిగింది, పలుమార్లు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మళ్ళీ త్వరలో మనకి రివ్యూ కూడా జరుగుతుందండి ముఖ్యమంత్రి గారితో. తప్పకుండా ఈ ప్రాబ్లమ్ని మళ్ళీ ఈ సమస్యను తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతానని మీ అందరి ముందు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ సమస్య పరిష్కారానికి కూడా నేను తీవ్రంగా కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను. అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే 20,000 మరి మొదటి కార్యక్రమం ఈరోజు నందిగామలో చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి ఈరోజు నిరూపించుకున్నారు గౌరవ ప్రధానమంత్రి గారైన మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు. వీరి ఉమ్మడి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పనుల్లో పరుగులు పెడుతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు రైతన్నలకు ఏదైతే మరి 20,000 ప్రతి రైతన్న అకౌంట్లో కూడా జమ అయినందుకు, అదేవిధంగా మరి ఎప్పుడూ కూడా మీకు అండగా ఉండే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని, ఇది రైతన్న చెమట వచ్చిన చుక్కకి ప్రభుత్వం ఇచ్చిన బహుమతిగా నేను తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. రైతన్నలకి అండగా ఉంటాం. మన రాష్ట్రమే రైతన్నలకి మరి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మీరందరూ కూడా 3 పూట్ల కష్టపడితేనే మేము కూడా 3 పూట్ల మరి చెయ్యి నోట్లోకి వెళ్ళేది మరి మీ ద్వారానే. కాబట్టి మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాము. రైతన్న బాగుంటేనే మేము అందరం కూడా బాగుంటాం. కాబట్టి మీకు వాగ్దానం చేస్తున్న ఎప్పుడూ కూడా రైతులకి నేను అండగా ఉంటానని ఈ సభ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే నాకు మా నియోజకవర్గంలో ఉపన్యాసం ఇప్పుడే విన్నాం. ఈరోజు మీరు చూస్తే అన్నదాత సుఖీభవ, పోలవరం, వెలుగొండ ఇలాంటి ప్రాజెక్ట్స్ పక్కన పెడితే ఈ 10 కోట్లు 15 కోట్ల రేంజ్ లో శాంక్షన్ అయిన ఏకైక స్కీమ్ ఇప్పుడు వేదాంత స్కీమ్. అందరూ అడుగుతున్నారు మీరు ఎలా సాధించారమ్మా, అది ఎలా సాధించావో మాకు తెలియదు. కేవలం ఎంపీ గారు, నేను, తాతయ్య గారు పదే ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టడం, తాతయ్య గారు కానీ పదే ఇది మరి దీని మీద దృష్టి పెట్టడం, మనకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముప్పాడు వచ్చినప్పుడు కూడా ఈ స్కీమ్ గురించి మనం వివరించడం, వారు కూడా వాగ్దానం చేశారు. అదేవిధంగా ఈ రోజు దానికి సహకారమైనందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది అతిశయం కాదండి, ఇదో మనం గొప్పగా చెప్పుకోవటం కాదు. స్టేట్ లో శాంక్షన్ అయిన మొదటి స్కీమ్ వేదాంత స్కీమ్. అంటే మెయిన్ ప్రాజెక్ట్స్ సమయంలో ఇక్కడ ఏదైతే పులిచెత్తల బ్యారేజ్ మధ్య నుంచి మనకి ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్న స్కీమ్స్ కి నీరందక రైతన్నలు చాలా అల్లాడుతున్నారు. ముఖ్యంగా మిర్చి వేశారు, అదేవిధంగా మొక్కజొన్న వేశారు, చాలా బాధపడుతున్నారు. అన్నప్పుడు మరి మొన్న అసెంబ్లీ సమయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే స్పందించి మరి పులిచెత్తల్లో
వదిలారండి. నేను ఈ సభ ద్వారా కూడా నేను మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. అంటే ఇది గొప్పగా చెప్పుకోవటం కాదు, ఎప్పుడు కూడా తప్పిదాలకి మరి రైతన్నలకి దాదాపు SPM కంపెనీ 10 కోట్ల దాకా బకాయిలు ఉన్నాయి మేడం. మరి ఇది ఎలాగైనా మీరు విడుదల చేయించాలి ప్రభుత్వం చేత అన్నప్పుడు అది కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టిన బకాయిలు ప్రభుత్వం తీసుకొని విడుదల చేయడం అంటే అది సామాన్య విషయమే కాదు. కానీ ఆ రోజు అదృష్టం ఏంటంటే ఇక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా లోకేష్ బాబు గారు ఉన్నారు. లోకేష్ బాబు గారి దృష్టిలో రఘురామ్ గారు కానీ మేము కానీ అనేక సార్లు తాతయ్య గారు మరి వారి దృష్టిలో పెట్టడం, చివరికి అది కౌన్సిల్ మీటింగ్ లో పెట్టి తీర్మానం చేసి 10 కోట్లు విడుదల చేశారు ఆ రోజు ప్రభుత్వం వారు. అదేవిధంగా ఈ రోజు చూస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి సవాల్ నాకు వేదాంత స్కీమ్. ఏదైతే మోటార్లు కూడా అమ్మేసుకొని తుప్పు పెట్టేసి మూలం పడేసిన ఆ స్కీమ్ ని మళ్ళీ వినియోగంలో తీసుకురావాలంటే అది కత్తి మీద సాము లాంటిది. అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే మరి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అది కొన్నాళ్ళ తర్వాత చూద్దామమ్మా అన్నారు. అదేవిధంగా నిరంతరం MP గారు కానీ నేను కానీ మరి 3వ విడత వేయడం, నిజంగా ఆర్థిక లోటు ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకునే దిశగా ఈ రోజు వాగ్దానం పూర్తి చేసినందుకు చాలా మరి హర్షణీయం. రైతన్నలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చూస్తే రైతన్నల కష్టాలు అయితే వర్ణనాతీతం అండి. కనీసం ఒక్క స్కీమ్ కూడా వాళ్ళకి రిపేర్ కోసం డబ్బులు ఇవ్వకుండా స్కీములన్నిటిని కూడా మూలం పడేసి రైతులను ఏ విధంగా ఏపించారో మనం చూసాం. అదేవిధంగా ఎరువులకు కానీ యూరియాకి కానీ మరి చెప్పులు పెట్టుకునే లైన్లో మరి వేసేసిన సంగతి కూడా మనం చూసాం. మరి ఈ రోజు ఎన్డీఏ కూడా ప్రభుత్వం ఏర్పడ్డాక రైతన్నలకు అండగా ఉంటూ ప్రతి నిమిషం కూడా వారి అభివృద్ధికి తోడ్పాటునిస్తూ ఈరోజు మరి రైతన్నలే దేశానికి వెన్నెముక్క అనే విధంగా వారికి అండగా ఉండటం నిజంగా చాలా మనం చేసుకున్న అదృష్టం. అదేవిధంగా నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతన్నలకు అండగా ఉంటుందండి. గతంలో చూస్తే మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాగానే నాకు వచ్చిన మొదటి సవాలు SPM బకాయిలు. మరి గత ప్రభుత్వాలు చేసి ఇచ్చారు. ప్రతి సంవత్సరం కూడా 20,000 ఆర్థిక సహాయం చేస్తామన్నారు అన్నదాత సుఖీభవ. అదేవిధంగా PM కిసాన్ కింద సంవత్సర కాలంలో 3 విడతలుగా మరి 20,000 మరి రైతన్నల అకౌంట్ లో జమ చేయడం పూర్తయిపోయిందంటే నిజంగా మనస్ఫూర్తిగా మనందరం కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి మొదటి విడత చూస్తే ఆగస్టు 2వ తారీఖున మొదటి విడత వేయడం జరిగింది. నవంబర్ 19న 2వ విడత వేశారు. అదేవిధంగా ఈ రోజు మార్చి 13న మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది. మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా GR ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.